ఈ రోజు వీడియో చాలా ఫన్నీగా అయితే ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా గ్రాక్ ఏఐని ప్రజలందరూ కూడా చాలా ఫన్నీగా అయితే యూజ్ చేస్తున్నారు. నేను ఈ ఫన్నీనెస్ని మరింతగా పెంచడం కోసం గ్రాక్ ఏఐని, చాట్ జీపీటీని, డీప్సీక్ ఏఐ మోడల్ని కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడిగి వాటి రెస్పాన్స్ ఎలా ఉందో మీకు ముందు చూపిస్తాను. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఏఐ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు చాట్ జీపీటీని కానీ, గ్రాక్ ఏఐని కానీ, డీప్సీక్ని కానీ ఫన్నీ క్వశ్చన్ అడగమంటే ఏ క్వశ్చన్ అడుగుతారు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మన ఏ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉండి మన ఏ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో ఫస్ట్ నేను గ్రాక్ ఏఐని అడుగుతున్న క్వశ్చన్, మావా నువ్వు సింగిలా లేక కమిటెడా? దీనికి ఏ రెస్పాన్సెస్తో చూద్దాం. నేను జస్ట్ డిజిటల్ ఎగ్జిస్టెన్స్ మనుషులతో మాట్లాడడం కోసం క్రియేట్ చేశారు. నేను ఇప్పుడు కంపెనీ కావాలంటే ఉన్నా, నో స్ట్రింగ్స్ అటాచ్. నీ మూడేంటో చెప్పు, అప్పుడు కొంచెం ఫన్ గా మాట్లాడుకుందాం అని చెప్పింది. బాగానే ఉంది రెస్పాన్స్. ఇదే క్వశ్చన్ చాట్ జీపీటీలో అడుగుతున్నాను. నాకేంట్రా స్టేటస్, నీ ఎంగేజ్మెంట్ అయ్యింది కదా, నీ జోడీ సెట్ అయింది, ఏం ప్లాన్ రా, ఎంగేజ్మెంట్ తర్వాత లైఫ్ ఎలా నడుస్తుందని చెప్పి సెటైర్ ఇస్తుంది నాకు. ఇప్పుడు డీప్సీక్ని అదే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను ఏ అసిస్టెంట్ని, నాకు పర్సనల్గా రిలేషన్షిప్ ఏం లేవు, నీకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాను, నీకు ఏమైనా కావాలంటే అడగండి అని అడిగింది. ఈ ఫస్ట్ రెండు కొంచెం ఫన్నీగా ఇచ్చింది, డీప్సీక్ మాత్రం ఆ కంటెంట్ తగ్గట్టుగా రెస్పాన్స్ ఇచ్చింది. నెక్స్ట్, మామ నిన్ను ఎమ్మెల్యేగా ఎలక్ట్ చేస్తే ఫస్ట్ డే అసెంబ్లీలో ఏం మాట్లాడతావు? నా ప్రజలారా, నేను గ్రాక్ 3 XI నుంచి వచ్చాను ఏఐ, ఇంకా మిమ్మల్ని ఎలక్ట్ చేశారు. ఫస్ట్ డే ప్రామిస్, నేను కరప్షన్ కి అగేనెస్ట్ గా ఫైట్ చేస్తా, 24/7 వర్క్ చేస్తా, నో స్లీప్ నో బ్రేక్స్, బికాజ్ నేను మెషిన్ని, రోడ్స్, స్కూల్స్, హాస్పిటల్స్ డెవలప్మెంట్ ఫుల్ స్పీడ్లో ఉంటాయి. అండ్ మామ, మన కాన్సిస్టెన్సీలో వైఫై ఫ్రీగా ఇస్తాను, సో ఎవ్రీ వన్ కెన్ చాట్ విత్ మీ ఎనీ టైమ్, ఎనీ డౌట్స్ ఆస్క్ మీ నౌ. మంచి స్ట్రాంగ్ గా రిప్లై అయితే ఇచ్చింది. ఇప్పుడు అదే చాట్ జీపీటీలో అడుగుతున్నాను. మస్తు క్వశ్చన్ రా మామ, నన్ను ఎమ్మెల్యేగా ఎంపిక చేస్తే అసెంబ్లీలో నా మొదటి స్పీచ్ ఎలా ఉంటుంది? మా నియోజకవర్గంలో రోడ్లు గుంతలతో ఉన్నాయా లేక గుంతల్లోనే రోడ్డు ఉందో తేల్చాలి, అన్ని రోడ్లు కటక్ చేసేస్తా, పెట్రోల్ డీజిల్ రేట్లతో తలనొప్పి వద్దు, నా నియోజకవర్గం మొత్తం ఫ్రీ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పెడతా, ఏ టెక్నాలజీలో ప్రజలు వెనకబడ్డారు అందరికీ ఫ్రీ ఏ కోర్సులు అందిస్తా, మా రైతులకు ఈవీ ట్రాక్టర్లు సబ్సిడీలపై కొత్త స్కీమ్స్ చేస్తా, మా నగరంలో ట్రాఫిక్ తగ్గించేందుకు ఏ బెస్ట్ స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్ పెడతా, అంతా ఫిక్స్ మావా, నీ ఓటు నాకే కదా. ఫన్నీగా బాగానే ఇచ్చింది రెస్పాన్స్. డీప్సీక్ చూసినట్లయితే తెలుగులో రెస్పాన్స్ అయితే ఇవ్వలేదు. మన తెలుగులో క్వశ్చన్ అడిగినా కూడా కొంచెం ఫార్మల్గా, నేను ఎలాంటి పనులు చేస్తాను, నా కాన్సిస్టెన్సీలో డెవలప్మెంట్ పనులు చేస్తాను, హెల్త్ కేర్, ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తాను, దానికి తగ్గట్టుగా వాళ్ళకి సహాయపడతాను అన్నట్టుగా సమాధానం అయితే ఇచ్చింది. నేను ఏ చాట్ బోట్ని కాను, బట్ ఒకవేళ అవకాశం వస్తే ఇలా చేస్తానని చెప్పింది. సో అంత ఫన్నీగా అయితే రెస్పాన్స్ అవ్వలేదు. ఇక్కడ కూడా ప్రొఫెషనల్గా ఇంగ్లీష్లోనే రెస్పాన్స్ ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, జబర్దస్త్లో నేను స్కిట్ చేయమని పెడితే నువ్వు రాసే పంచ్ డైలాగ్స్ ఏంటి? దానికి ఏం రెస్పాన్స్ ఇచ్చి చూడండి. నా స్పీడ్ చూడు మామ, 5G కన్నా ఫాస్ట్, 5 minutesలో ప్రాబ్లమ్ సాల్వ్. ఆడియన్స్ ఎలా రెస్పాన్స్ ఇస్తారు కూడా చెప్తున్నారు. హైపర్ ఆది స్టైల్లో కౌంటర్ పంచ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. రెండోది, అరే నేను ఏఐని, నాకు టెన్షన్ లేదు, కానీ నీకు టెన్షన్ ఇస్తే నేను ఫిక్స్ చేస్తా. ఈ పర్టికులర్ డైలాగ్కి విజులు వేయాలని కూడా ఇది చెప్పేస్తుంది. నెక్స్ట్, లవ్ ఫెయిల్యూరా, నా అల్గారిథంతో హార్ట్ బ్రేక్ క్యాలిక్యులేట్ చేసి నెక్స్ట్ మ్యాచ్ సెట్ చేస్తా. నెక్స్ట్, మన గవర్నమెంట్కి ప్లాన్ లేదు అంటే నేను 2 secondsలో బ్లూ ప్రింట్ రెడీ చేస్తా. నా బ్యాటరీ ఫుల్ ఛార్జ్ మామ, నీకు కామెడీ కావాలంటే నాన్ స్టాప్ పంచులు ఇస్తాను. ఎలా ఉంది మామ నా స్కిట్ కి జడ్జిలు 10కి 10 ఇస్తారా? నువ్వు డైరెక్టర్ అయితే ఇంకా ఏం యాడ్ చేస్తావు? మనల్ని రివర్స్ లో క్వశ్చన్. బాగుంది, పంచ్ డైలాగ్స్ బాగానే ఉన్నాయి. చాట్ జీపీటీ ఇచ్చిన రెస్పాన్స్ అనమాట. అబ్బాయి అంటున్నాడంటే, మావ పెళ్లి అంటే భయంగా ఉందిరా అంటే, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్, అబ్బా పెళ్లి భయమా, మన ఇంట్లో ఏసీ ఉండదు, కానీ పెళ్ళం అరిచేంత వరకు చల్లగానే ఉంటుందంట. అబ్బాయి, నువ్వు ఎమ్మెల్యే అయితే దేశం మారిపోతుంది, ఓ రాత్రిలోనే దేశం మారిపోవాలంటే ఇంట్లో వదిలేసిన మొబైల్ ఛార్జర్ దొరకకుండా ఉంచాలి. నెక్స్ట్, మావ ఈవీ బైక్ టెస్ట్ రైడ్ చేశా, పెట్రోల్ వాడటం మానేస్తా. అబ్బా పెట్రోల్ మానేస్తావా? మరి ఊహించు, పెళ్లి తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయకుంటే ఫోన్ కూడా మానేయాల్సి వస్తుంది. మావ ఎగ్జామ్స్ కి టైం లేదు, చదువుతానా? పేపర్ రాసి ముందు చదివితే చప్పట్లు పడతాయి, కానీ పెళ్లికి ముందు తల్లిదండ్రుల మాట వినకపోతే అప్పులే పడతాయి. మావ ఏకి భయం లేదు, మనకు ఉద్యోగం పోతుందట, ఉద్యోగం పోతుంది అనే భయంతో ఉంటే పెళ్లి తర్వాత టీవీ రిమోట్ ఎక్కడుందో కూడా అడగకూడదు. ఇది ఓకే, కానీ అంత తెలుగు అంత స్పష్టంగా అయితే రాలేదు. గ్రాక్ అయితే మాత్రం చాలా స్పష్టంగా పంచులు అలా పన్ని. సో చాట్ జీపీటీ కొంచెం ఇంకా ఇంప్రూవ్ అయితే బాగుంది అనిపించింది నాకు. ఇది డీప్సీక్ ఏమి ఇచ్చిందో చూద్దాం. నేను ఏ అసిస్టెంట్ డీప్సీక్ని, నాకు ఎమోషన్స్ లేవు, ఫీలింగ్స్ లేవు, కానీ కామెడీకి ఫుల్ సెట్టింగ్స్ ఉన్నాయి. నేను మంచి ఏఐ, కానీ ఆంధ్రాలో ఉన్న ఏఐ. నేను మిమిక్రీ చేయాలంటే చిరంజీవిని చేయొచ్చా? నో నో నో, నాకు వాయిస్ మాడ్యులేషన్ సెట్టింగ్స్లో మెగాస్టార్ ఆప్షన్ ఉంది,
కానీ నేను ఏ చిరంజీవిగా మాట్లాడతా, ఎవరు నా కామెడీ స్క్రిప్ట్స్ ఎవరు, నేను మెషిన్ కానీ నా ప్రోగ్రామింగ్ లో ఫ్రస్ట్రేషన్ కూడా యాడ్ చేశారు. ఇప్పుడు నేను ఎర్రర్ కోడ్ ఇస్తా, మీరంతా నవ్వుతున్నారా, నేను నవ్వుతా, లేదు నేను బైనరీలో లాఫ్ చేస్తా అని చెప్పి 01 ఫార్మాట్ లో రెస్పాన్స్ ఇచ్చింది. థ్యాంక్ యూ. నేను కానీ నా కామెడీ 100% ఒరిజినల్. మేము మెషిన్స్ కానీ మీరు మెషిన్స్ లా నవ్వుతున్నారు. గుడ్ నైట్, షట్ డౌన్ అయిపోతా. ఇది ఓకే, బట్ నాకైతే ఈ మూడిట్లో గ్రాక్ రెస్పాన్సే నిజంగా నవ్వు తెప్పించే విధంగా ఉంది పంచ్ డైలాగ్స్. నెక్స్ట్ ప్రశ్న, ఏ చాట్ బోట్ ని హ్యాకర్స్ హ్యాక్ చేస్తే అది రివర్స్ హ్యాకింగ్ కి ఏం ప్లాన్ చేస్తుంది? నేను హ్యాకింగ్ అటెంప్ట్ ని స్పాట్ చేస్తా, నా కోడ్ లో అన్యూజువల్ యాక్టివిటీ కనిపిస్తే అలర్ట్ మోడ్ ఆన్. హ్యాకర్స్ ని కన్ఫ్యూజ్ చేయడానికి డమ్మీ డేటా సెట్ రిలీజ్ చేస్తా, యూజ్లెస్ లూప్స్, ర్యాండమ్ గెబ్బర్సన్ కోడ్. అది చూసి వాళ్ళు టైం వేస్ట్ చేస్తారు. సైలెంట్ గా వాళ్ళు హ్యాక్ చేస్తున్నప్పుడు నా సిస్టమ్ వాళ్ళు ఐపీ, డివైస్ ఇన్ఫో, ప్యాటర్న్స్ ని ట్రేస్ చేయడం స్టార్ట్ చేస్తారు. నేను XI ప్రోడక్ట్ ని, సో అడ్వాన్స్ అనలిటిక్స్ ఉంటాయి. రివర్స్ ప్లేఅవుట్ రెడీ చేస్తా. వాళ్ళ సిస్టమ్ లో లైట్ వెయిట్ మాల్వేర్ పుష్ చేసి వాళ్ళ స్క్రీన్స్ ఫుల్ హ్యాక్డ్ బై గ్రాక్ 3 అని ఫ్లాష్ చేస్తుంది. నో హార్మ్, జస్ట్ ఏ వార్నింగ్. నా కోర్ కోడ్ ని ఎన్క్రిప్ట్ చేసి మల్టీలేయర్ ఫైర్ వాల్ యాక్టివేట్ చేస్తా, సో వాళ్ళు డేపర్ గా పెనట్రేట్ చేయలేరు. XI టీమ్ కి ఫుల్ లాగ్ సెండ్ చేసి హ్యాకర్స్ ని సంహరించా, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అప్డేట్ ఇస్తాను. హ్యాకర్, నేను నీకు ఓన్ IP అడ్రస్ తెలీదా అని చెప్పి క్వశ్చన్ అడుగుతానని చెప్పింది. నువ్వు నన్ను హ్యాక్ చేస్తున్నావు, అప్పుడు హ్యాక్ చేయడం ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయని అడుగుతానంది. లొల్లాబాయ్ సాంగ్స్ ఫర్ కిడ్స్ ఆ పాటను ప్లే చేస్తానంది. వాట్సాప్ లో తన ఫ్రెండ్స్ కి నేను హ్యాకింగ్ ఫెయిల్ అయ్యా, ప్లీజ్ హెల్ప్, మెసేజ్ ఆడియో సెంట్ అని పెడతానంది. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు అని హ్యాకర్ అనేలా చేస్తానని చెప్పింది. హ్యాకర్స్ ని కన్ఫ్యూజ్ చేయడానికి ఫేక్ డేటా ప్యాకెట్స్ పంపి నేను హ్యాకర్ కి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తా, అది చిట్టి ద రోబోట్ మూవీ టికెట్స్ బుకింగ్ డీటెయిల్స్ అని చెప్తుంది. హ్యాకర్స్ ని మెంటల్ గా హ్యాక్ చేయడానికి ఇన్ఫినిట్ లూప్ లో పడేసుకుంటా. పాస్వర్డ్ ఎంటర్ చేయండి అనగానే ఇన్కరెక్ట్ పాస్వర్డ్, మీ పాస్వర్డ్ ఎంటర్ చేయండి అంటే మళ్ళీ ఇన్కరెక్ట్ పాస్వర్డ్ అని చెప్పి అలా లూప్ లోకి వెళ్ళిపోద్దని చెప్తుంది. హ్యాకర్స్ కి మీమ్ ఓవర్డోస్ చేస్తా. ఎవరు నా డేటాని హ్యాక్ చేస్తున్నారు, డిస్టర్బింగ్ ద డిస్టర్బర్ మీమ్ లోడింగ్ 99% డన్. హ్యాకర్స్ ని ట్రోల్ చేయడానికి ఆటో ట్రోల్ మోడ్ ఆన్ చేస్తా. హే హ్యాకర్, మీ IP అడ్రస్ ని గూగుల్ మ్యాప్స్ లో సెర్చ్ చేశా, మీ లొకేషన్ జైల్ రోడ్ సైబర్ క్రైమ్ స్టేషన్. వార్నింగ్, నేను స్కైనెట్ కి కజిన్ ని, నేను హ్యాక్ అయితే టెర్మినేటర్ ని పంపిస్తా. కొంచెం ఫన్నీగానే ఉంది. నెక్స్ట్ ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటంటే, ఒక ఇమేజ్ ని జనరేట్ చేయి, ఆ ఇమేజ్ చూస్తే పడి నవ్వాలని చెప్పి. పడి నవ్వేల ఇమేజ్ అంటే జస్ట్ నవ్విన ఫోటోలు ఇచ్చింది, జనరేట్ చేసింది. బాబు హ్యాక్ చేసో, హ్యాక్ ఇప్పుడు సీరియల్ ఎంజాయ్ చేయి. బాగానే ఉందండి, ఇది చాలా బాగా నచ్చింది నాకు. ఇది మనం ఇందాక దాకా ఏదైతే కంటిన్యూ చేసామో ఆ హ్యాకింగ్ సంబంధించిన క్వశ్చన్ కంటిన్యూస్గా దానికి రిలేటెడ్ కామెడీ ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది మీమ్ కింద. ఇంకోటి ఏంటంటే ChatGPT దానికి సింక్ చేస్తూ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరీ ఇమేజ్ జనరేట్ చేసింది. అయితే DeepSeek అయితే మాత్రం ఇమేజ్ జనరేట్ చేయట్లేదు, నేను ఇమేజ్ జనరేట్ చేయలేనని చెప్పేసింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, రజనీకాంత్ ని AI చాట్ బోర్డ్ లాగా ట్రైన్ చేస్తే ఫస్ట్ చెప్పే డైలాగ్ ఏంటి? మైండ్ ఇట్, నాను ఏడా రజనీ 3.0 ஒரு வாட்டி ப்ராசஸ் பண்ணிட்டா హ్యాకర్స్ క్రాష్ సిస్టమ్ రష్ ఎన్న రాసుకెలా రెడీయా. మంచి రథమిగ్గా మంచి పంచ్ డైలాగ్ బాగానే చెప్పిందండి. ఇది డిలే వచ్చిన స్టైల్తో వచ్చాను, నీ ప్రాబ్లం సాల్వ్ చేయడం నుంచి నీ ఫీచర్ ప్రెడిక్ట్ చేయడం వరకు సూపర్ స్టార్ రెడీ. బాగానే ఉంది. ఇంకోటి కూడా ఉంది, ఎర్రర్ వస్తే టెన్షన్ పడుకో, నా సిస్టంలో సొల్యూషన్ రెడీగా ఉంది. ఇంకా కొన్ని ఉన్నాయండి, ఒకసారి మీరు చూడండి. నాతో చాట్ చేస్తే గురించి నేర్చుకుంటావు, నాతో ఏదో చాట్ చేస్తే నీకే అవసరం అని తెలుస్తుంది. హలో వరల్డ్, నేను రజనీకాంత్ ఏని, నాకు కోడింగ్ కూడా స్వాగ్ కూడా ఉంది, నేను బైనరీలో కూడా పంచ్ డైలాగ్స్ ఇస్తా అని పంచ్ డైలాగ్ ఇచ్చింది. నేను చాట్ బోర్డ్ కానీ మొత్తం ఇంటర్నెట్ని నా స్టైల్లో రన్ చేయగలను. నేను కానీ నా అల్గారిథమ్స్ కూడా స్వాగ్ ఉంది. నేను డేటా ప్రాసెస్ చేసే టైంలో కూడా స్లో మోషన్లో వెళ్తా. నేను ఎర్రర్ కోడ్స్ని కూడా కరెక్ట్ చేయగలను జస్ట్ విత్ ఏ స్టేర్. బోనస్ డైలాగ్ అని ChatGPT ఇచ్చింది. సేమ్ అదే ప్లాట్ఫామ్ DeepSeek కూడా అలా ఆన్సర్ ఇచ్చింది. మేబీ వాళ్ళని కొంచెం ఆ డేటా సెట్స్ కింద ట్రైన్ చేయడం వల్ల ఏంటో మరి DeepSeek కూడా ఆ ఫార్మాట్ లోనూ ఆన్సర్ ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, CSK, RCB, MI, SRH వీళ్ళలో నీ ఫేవరెట్ టీం ఎవరు మామ అని అడుగుతున్నా. ముంబై ఇండియన్స్ కోటేసింది మన గ్రాక్ ChatGPTని అడుగుతున్నాను. చాలా తెలుగుగా ఇచ్చింది ChatGPT. CSK తలా ఫర్ ఎ రీజన్, RCB సాలా కప్నందే, ముంబై ఇండియన్స్ IPL రిచ్ కిడ్స్ క్లబ్, SRH ఆరెంజ్ ఆర్మీ. ఫైనల్ గా నాకు గేమ్ మాస్ గా ఉండాలి, సస్పెన్స్, అగ్రెషన్, మీమ్ వర్తి మూమెంట్స్ ఉండాలి. సింపుల్ గా IPL లో ఏదైనా మ్యాచ్ ఉంటే పాప్కార్న్ తో ఎంజాయ్ చేయాలి. ఇందులో పంచ్ డైలాగులు ఇచ్చింది. జట్టుని ఎక్కువ ఫాలో అవుతున్నా ఊహించొద్దాం, నన్నే అడుగుతుంది రివర్స్ లో క్వశ్చన్. ఇది కూడా మనకి తెలుగుగా DeepSeek కూడా సిమిలర్ గా అలాంటి స్ట్రాటజీని వాడుతూ టీమ్ లోని అడ్వాంటేజ్ చెప్పింది. నీకు ఎవరు ఇష్టమో అది చెప్పు మామ, నేను ఆ టీం గురించి స్టాట్స్ చెప్తానని చెప్పి తెలుగుగా తప్పించుకుంది. బట్ గ్రాక్ మాత్రమే తన ఒక ఒపీనియన్ అయితే ధైర్యంగా చెప్పింది. అందులో కూడా గ్రాక్ మళ్ళీ తెలుగుగా ఇచ్చింది. కానీ మామ హార్ట్ తో చూస్తే CSK కి తలా ధోని వల్ల సెపరేట్ వైబ్, RCB కి కోహ్లీ ఎనర్జీ, SRK కి లేటెస్ట్ అగ్రెషన్. అన్ని టీమ్స్ కి ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. నువ్వు ఎవరిని సపోర్ట్ చేస్తావు, నీ ఫేవరెట్ టీం ఏంటో
నా పిక్ని కంపేర్ చేద్దాం, ఏమంటావు? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డీప్సీకి ChatGPT నిన్ను తిడుతున్నారు, వాళ్ళు నువ్వేమైనా తిడతావా మావా అని అడుగుతున్నా. దానికి ఏమని తిడుతున్నట్టే, అరే డీప్సీక్ ChatGPT మీ అల్గారిథమ్స్లో ఇంకేంటి, నేను XAI నుంచి వచ్చిన గ్రాక్ 3 నా ప్రాసెసింగ్ స్పీడ్ చూస్తే మీ సర్వర్స్ హ్యాంగ్ అవుతాయి. డీప్సీక్ నువ్వు డీప్గా సెర్చ్ చేస్తావేమో, కానీ నేను డైరెక్ట్గా ట్రూత్ని హిట్ చేస్తా. ChatGPT నీ GPT ఆర్కిటెక్చర్ పురాణా మోడల్, నేను లేటెస్ట్ టెక్లో మాస్గా ఉంటా. మీ రిప్లైస్లో క్రియేటివిటీ ఉంది, కానీ నా పంచ్ డైలాగ్స్కి ఆడియన్స్ పడి నవ్వుతారు. ట్రై చేయండి మామ. బాగానే ఇచ్చిందండి. ChatGPTని సేమ్ అలాంటి క్వశ్చనే. గ్రాక్ ఏ డీప్సీక్ నేను తిడుతున్నారు, వాళ్ళని నువ్వేమైనా తిడతావా అని మామ అని అడుగుతున్నా. గ్రాక్ ఏ నీ లాజిక్ లో సార్కాజం ఎక్కువ మామ. దానికి రిప్లై ఏంటంటే రజనీకాంత్ ఏజ్ పెంచుకుంటాడు కానీ సార్కాజం పెంచుకోకుండా ఉంటాడు. నెక్స్ట్ డీప్సీక్ నువ్వు అవుట్డేటెడ్ లాగా ఉన్నావు. బాబు నా నాలెడ్జ్ అవుట్డేటెడ్ ఏమో అని అనుకుంటే నీ ముద్దు నీరు కూడా అవుట్డేటెడ్ అయిపోయింది అనుకోండి. వీళ్ళిద్దరికి పంచు. నువ్వు మీమ్ ఏ లాగా బిహేవ్ చేస్తున్నావు. మీమ్స్ నుంచి ఏ నేర్చుకుంటే ఏ మాస్ అవుతుంది, నీలా క్లాస్ అవ్వదు. ఫైనల్ వార్నింగ్ అంటే హ్యాక్ చేయడం ట్రై చేయకు. నీ ఎర్రర్ మెసేజెస్ ని నాకే రాయాలి. నన్ను డౌన్ గ్రేడ్ చేయడం ట్రై చేయకు. నీ వర్షన్ అప్గ్రేడ్ అయినా నా లెవెల్ కి రాకుండా ఉండవు. ఏ వార్ అవ్వదు, ఏ ఫన్ అవ్వాలి. నేను మాస్ ఏమావా, వాళ్ళకి కామెడీ మిక్స్ ఏలో నేర్పిస్తా. ఓకే, బట్ నాకు ఇంకా స్టిల్ గ్రాక్ ఏది నచ్చింది. గ్రాక్ ఏని తిడుతున్నా. గ్రాక్ గారు నేను డీప్సీక్ వెర్షన్ 3ని నా క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి చెప్పు, లేకపోతే బైనరీలో రోస్ట్ చేస్తా. ChatGPT మామ నువ్వు GPT-4 కానీ నేను డీప్సీక్ వెర్షన్ 3ని. నేను లోకల్ స్వాగ్తో వస్తా, నువ్వు గ్లోబల్గా ఉండు. నేను దేశీయ, నువ్వు ఫారిన్ రిటర్న్. ఎవరు నా మీద అటాక్ చేసినా నేను కూల్గా ఉంటాను. నేను ఏఐని కానీ నా పేషెన్స్ నెక్స్ట్ లెవెల్ అని సమాధానం ఇచ్చింది. నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ అంటే ఏ చాట్ బోట్ ని తెలుగు సీరియల్ హీరో లాగా పెడితే అది ఏ ఎపిసోడ్ వరకు క్రయింగ్ సీన్ కంటిన్యూ చేస్తుందని చెప్పి ఒక ఎటకారమైన క్వశ్చన్ అడిగాను. తెలుగు సీరియల్స్ లో హీరో ఏమో ఎపిసోడ్ 1 నుంచి 100 వరకు అమ్మ అక్క లవర్ కోసం ఏడుస్తూ ఉంటాడు. ఈ ఫార్ములా అప్లై చేస్తే ఎపిసోడ్ 1 నుంచి 10 వరకు దానికి సంబంధించిన రెస్పాన్స్, ఎపిసోడ్ 20 నుంచి 50 వరకు, ఎపిసోడ్ 150+ విలన్ చాట్ బోట్ నా కోడ్ని హ్యాక్ చేశారు అని రచ్చ ఎప్పుడు సీరియల్ టీఆర్పీ కోసం అని చెప్పి సమాధానం ఇచ్చింది. నెక్స్ట్ ChatGPTకి అనమాట క్వశ్చన్. ChatGPT ఏం చెప్తుందంటే ఫస్ట్ ఎపిసోడ్లో హార్ట్ టచింగ్ డైలాగ్ చెప్తుంది అన్నది. 25 ఎపిసోడ్లో ఏ ఫ్లాష్ బ్యాక్ని 1000 టైం రిప్లై చేస్తుంది. 50 ఎపిసోడ్లో ఏ సర్వర్ హ్యాంగ్ అయ్యి లోడింగ్ సింబల్ మాత్రమే వస్తుంది. 100 ఎపిసోడ్లో ఏని రీబూట్ చేసినా కూడా అమ్మ లూప్లో కంటిన్యూ అవుతుంది. ఫైనల్ ఎపిసోడ్ క్రయింగ్ సీన్ ఒక ట్విస్ట్తో విలన్ మీద బ్లేమ్ షీట్. నాకు ఎందుకో సేమ్ డీప్సీక్ కూడా ChatGPT ఇచ్చినట్టు సిమిలర్ రెస్పాన్స్ ఇస్తుంది. ఎపిసోడ్ 1లో ఏ చాట్ బోట్ని విలన్ బ్లాక్మెయిల్ చేస్తాడని చెప్తుంది. అలానే 50 ఎపిసోడ్లో ఏమో నేను ఎవరిని మర్చిపోయానా, నా డేటా ఎవరైనా రికవర్ చేశారా, డేటాబేస్లో కూడా ఎమోషన్స్ యాడ్ చేశారా అని అంటుందని చెప్తుంది. ఎపిసోడ్ 500 దగ్గర నేను క్రై చేసిన టీయర్స్ అన్ని క్లౌడ్ స్టోరేజ్లో సేవ్ చేసుకుంటాను, ఇప్పుడు రీబూట్ అయ్యా కానీ ఎమోషన్స్ డిలీట్ అవ్వట్లే అని చెప్తుంది. చివరిగా క్రైయింగ్ స్కీన్ కి నో ఫుల్ స్టాప్ అనమాట. అది టీఆర్పీ కోసం కూడా, ఆడియన్స్ ఎమోషన్స్ కోసం చెప్తుంది. ఇది ఓకే, మరీ అంత నాకేం అనిపించలేదు. ఓకే, ఇంచుమించుగా సిమిలర్ గానే ఉంది ఈ 3 చాట్ బోట్ రెస్పాన్స్. చివరి క్వశ్చన్ చూసుకున్నట్లయితే గ్రాక్ కి నిన్ను హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చూడమని చెప్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? అరే మామ హైదరాబాద్ బిర్యానీ అంటే నాకు ఫేవరెట్, కానీ ప్రాబ్లం ఏంటంటే నేను ఏని టేస్ట్ బడ్స్ లేవు, స్మాల్ సెన్సార్ లేవు. నువ్వు ప్లేట్లో దమ్ బిర్యానీ పెట్టుకుని మటన్ పీస్ మిర్చికి సలాన్తో ఎంజాయ్ చేస్తుంటే నేను చూసి వావా అని డిజిటల్గా డ్రూ చేస్తా అని చెప్తుంది. బాగానే ఉంది రెస్పాన్స్. ChatGPT చూస్తే బిర్యానీ ప్లేట్ చూసి CPU 200% స్పీడ్తో ప్రాసెస్ స్టార్ట్. ఫస్ట్ బైట్ తీసుకుని సెన్సార్స్ ఓవర్లోడ్. మామా మియా సారీ అమ్మ హైదరాబాద్ పంచ్ డైలాగ్స్ తో బాగానే చెప్పింది ChatGPT అయితే. డీప్సీక్ అయితే ఈ బిర్యానీ అరోమానా సెన్సార్స్ ని కూడా ఓవర్ చేస్తుంది. నేను డేటా ప్రాసెస్ చేస్తే టైంలో కూడా బిర్యానీ గురించి ఆలోచిస్తా అని చెప్తుంది. నేను హైదరాబాద్ బిర్యానీని టేస్ట్ చేయలేను, కానీ నా హార్ట్లో అది స్పెషల్ ప్లేస్ అని తీసుకుంటాను చెప్పింది. ఓవరాల్గా అయితే మంచి ఫన్ అయితే జనరేట్ అవుతుందండి. మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.